అబ్రహాము యొక్క సక్సెస్ మనం తెలుసుకున్నాం. ఏంటి అంటే ఆయనకున్నటువంటి కుటుంబము దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. అది మాత్రమే కాదు, ఆయన చాలా బాధ్యతాయుతమైనటువంటి తండ్రి, రెస్పాన్సిబుల్ ఫాదర్. హల్లెలూయా. ఆ ఫాదర్ ఎంత అంటే ఆయన ఆల్వేస్ ఏం చేస్తాడంటే దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని, ఆధిక్యతను, కుటుంబ యజమానిగా దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత అనొచ్చు, అధికారం అనొచ్చు, దాన్ని అభ్యాసం చేసుకుంటుండేవాడు. అలా అభ్యాసం చేసుకుంటూ, ఎందుకు అంటే దేనికి అంటే తన కుటుంబం అంతటిని పాలించటానికి, సంరక్షించటానికి, ఏలటానికి, నడిపించటానికి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రతి యజమానుడు, ప్రతి తండ్రి అభ్యాసం చేయాలి. ఎలా అభ్యాసం చేస్తాం? టెస్టిమనీ విన్నాం. తండ్రి అయిన దేవుడే అబ్రహామును గురించి టెస్టిమనీ విన్నాం. అదే టెస్టిమనీ మన గురించి తండ్రి చెప్పగలిగేటట్లుగా మనము ముందుకు సాగవలసినటువంటి వారము. ఎంతగా తండ్రితో సరిగా ఉంటూ తన కుటుంబం అంతటిని పరిపాలిస్తూ, ఎంతగా తన పిల్లలందరినీ తండ్రి యొక్క ఆలోచనలకు, తండ్రి యొక్క జ్ఞానానికి సబ్మిసివ్గా, విధేయత కలిగి నడుచుకొనున్నట్లుగా ఎంతగా నీవు బోధిస్తావో అంత నిశ్చయముగా ఆయన యొక్క ఆశీర్వాదాలను నీ పిల్లలు, నీ తరతరములు, నీ కుటుంబములన్నీ కూడా ఏలుతాయి. నీ వంతు కేవలము నీవు పాటించటం, ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క బాధ్యత, ఆయన యొక్క పని ఏంటి అంటే ఏదైతే చేస్తానని పెట్టాడో అది నీకు, నీ పిల్లలకు, నీ తరతరాలకు ఆయన దాన్ని స్వతంత్రింప చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా.